దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. బ్రతికున్నంత కాలం మన విషయంలోనూ మన చుట్టూ ఉన్న వారి విషయంలోనూ దుఃఖపడి ఏడ్చి ఈ జీవితాన్ని మనం ముగించుకుంటే, ఏమంటే ఇప్పుడు దుఃఖపడుతున్నాం కాబట్టి కదండి వెళుతున్నాం, ప్రయాణాలు చేస్తున్నాం. మీకు తెలుసో లేదో, మీకు దుఃఖం ఇప్పుడు మీటింగ్లు అనగానే ఒంట్లో సరిగా ఉన్నా లేకపోయినా, ఇంట్లో సరిగా ఉన్నా లేకపోయినా అన్ని సర్దుకుని ఎందుకు వెళ్ళిపోతున్నావు? దూరం అనుకోకుండా, భారం అనుకోకుండా. ఆ ప్రాంతంలో నా అవసరం ఉంది కనుక నేను దూరాన్ని, చలిని, వర్షాన్ని, ఎండను ఇవన్నీ ఆలోచించుకుంటూ, ఇవన్నీ పట్టించుకుంటూ నేనే సేవ చేయగలను? అసలు సేవకుని ఎలా అవుతాను? పౌలు గారు ఎన్ని ప్రాంతాలకే దేశాలు తిరిగాడు, ఖండాలు తిరిగాడని చెప్పుకుంటున్నాం. పేతురు గారు ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాడు, యేసుప్రభు ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాడు. నేను మాత్రం ఇక్కడే కూర్చుంటానంటే ఎలా అవుతుంది చెప్పండి? ఎందుకంటే అక్కడ నీ అవసరం ఉంది. అక్కడ దేవుడు అందుకే నీకు అవకాశం ఇస్తున్నాడేమో. ఏమండి, ఈ ప్రయాణంలో, ఈ సువార్త ప్రయాణాలలో నువ్వు దుఃఖం అంటున్నావు కదా, ఈ దుఃఖంతో నువ్వు కాచే కన్నీళ్ళు ఉన్నాయి చూసావా? ఆ కన్నీళ్ళు కూడా చాలా విలువైనవండి. ఎందుకంటే ఆయన అంటాడు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి అన్నాడు. 56:8 బుడ్డిలో దాచబడి ఉన్నవి అన్నాడు. చాలా విలువైనవి. దేవుడు మన కోసము కాచే కన్నీళ్లు, ఎదుటి వారిని దేవులోనికి తీసుకొని రావటానికి మనం కాచేటువంటి కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో, ప్రతి కన్నీటి బొట్టును దేవుడు చాలా జాగ్రత్తగా ఒడిసిపెట్టి బుడ్డులో పెడుతున్నాడు. చాలా 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 విలువైనవి.